అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి అందరము చూద్దాము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలవయొడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. ఆమేన్. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధంగా చేసే పనులు ఏ పనులు వర్ధిల్లవని ఈ వాగ్దానం మనకు తెలియజేస్తుంది. ఎవరైతే నీకు శత్రువులు లేచారో, ఏ అప్పైతే నీకు బాధ కలిగిస్తుందో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఏ ఫైనాన్షియల్గా నువ్వు బాధపడుతున్నావో, ఈరోజు దేవుడితో నువ్వు మొరపెట్టు. ఏ సమస్యల నుంచి నీకు విడుదల రాదని నువ్వు అనుకుంటున్నావో, ఏ మనుషుల వైపు చూస్తున్నావు, మనుషుల వైపు కాదు కానీ మనం దేవుడి వైపు చూసినప్పుడు, మనం దేవుడి యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసును కలిగి ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టబడి ఉంటామో, ఏ బాధలో ఉన్నావో, ఏ దిగుల్లో, ఏ చింత, ఏ వేదన కలిగి ఉన్నావో వాటన్నిటిలో నుంచి మనం విడుదల పొందుకుందాము. మనం దేవుడితో అంటుకట్టబడిన జీవితాలు మాత్రం ఖచ్చితంగా కలిగి ఉందాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.